రాయాల్సిన బిజీలో ఉన్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు. ఎక్కడ పరిపాలన ఉండే చెప్పండి మీరు. ఇలా ఎంతమంది ఐఏఎస్లని తిడుతూ జైళ్ల పాలయ్యేటట్టు సిచ్యువేషన్ వచ్చింది. ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఆలోచించుకోవాలి ఈ విషయంలో. సో నేను శివప్రసాద్ గారు, శివప్రసాద్ పటేల్ గారు, గుడ్ ఈవినింగ్ భరత్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి తాడూరు శ్రీనివాస్ గారికి, జీ తెలుగు ప్రేక్షకులు. వాస్తవానికి ఇది కొత్తగా రాజగోపాల్ రెడ్డి గారు కొత్తగా మాట్లాడుతున్నటువంటి విషయాలు కాదు. చాలా మంది ఎమ్మెల్యేలు ఈ రేవంత్ రెడ్డి గారి పాలన మీద, మంత్రుల పనితీరు మీద చాలా సందర్భాల్లో ఒక 10 మంది ఎమ్మెల్యేలు గతంలో మనం చూసుకుంటే అధికారంలోకి వచ్చిన సంవత్సరం కన్నా ముందే 10 మంది ఎమ్మెల్యేలు కలిసి అనిరుద్ధ్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మంత్రి 30% కమిషన్లు ఇవ్వందే ఫైళ్లు మూవ్మెంట్ చేస్తలేడు అని చెప్పేసి వాళ్ళు ఒకసారి ఒక హోటల్లో, ప్రైవేట్ హోటల్లో కలుసుకొని మాట్లాడినటువంటి విషయం. అది కాంగ్రెస్ హైకమాండ్ వరకు ఆ విషయం వెళ్ళింది. అదేవిధంగా గతంలో పథకాల విషయంలో కూడా ఇదే రాజగోపాల్ రెడ్డి గారు మేము ఏమి ఇస్తలేము, పెన్షన్లు పెంచలేము, మేము రైతు బంధు కూడా ఒక విడత ఎగ్గొట్టినామని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి విషయాలు మనం చూస్తాం. ఒక్కసారి శివప్రసాద్ గారు, సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మల్లు రవి గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. నమస్కారం. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఒక అష్యూరెన్స్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి, ఆయన మంత్రి పదవి ఇస్తా అని, కానీ నెరవేర్చట్లేదు. బట్ మీ పార్టీకి నష్టం జరుగుతుంది కదా దానివల్ల. ఇప్పుడు ఆయన సముదాయించే ప్రయత్నం ఎందుకు ఎవరు చేయట్లేదు? తెలుసుకుంటాను నేను. పిసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ ఉన్నారు కదా, మీనాక్షి నరసింహన్ గారు సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తారు. ఏమవుతుందో మరి. పార్లమెంట్ నుంచి రాత్రి వచ్చాను. ఆ ఇష్యూ ఎవరితో మాట్లాడితే సాల్వ్ అవుతుందో నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, మీరు గతంలో మాట్లాడినప్పుడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మీరు రెస్పాండ్ అయ్యారు. గతంలో కూడా ఒకసారి 1-2 సందర్భాల్లో మాట్లాడినప్పుడు. సో అంటే అప్పుడు మీరు ఏం చెప్పారు? రాజగోపాల్ రెడ్డి గారు, లేకపోతే పిసిసి చీఫ్ గారిని, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి ఆ సమయంలో? అప్పుడేం మాట్లాడలేదమ్మా. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక జనరల్ సబ్జెక్ట్ లాగా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను చేయగలిగింది ఏంటో చెప్పాను. ఇదంతా లొల్లెందు కదా, మీరు మంత్రి అయిపోయి తర్వాత ఎమ్మెల్సీ కండి. అర్థమైంది కదా అన్నా, తాడూరు సీనాన్ని మాట్లాడుతున్నా. ఇది అంతేందుకు, మీరే మంత్రి అయిపోండి. ఒక ఖాళీ ఉన్నాయి కదా, 3 శాఖలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారి దగ్గర. ఓకే మల్లురావు గారు, ఒకటి ఇప్పుడు మీరు క్రమశిక్షణ కమిటీకి సంబంధించి వేరే నేతల్ని పిలిచినప్పుడు ఏంటంటే మీ దగ్గర క్వశ్చన్ అడుగుతారు. ఏంటంటే అందరి పట్ల క్రమశిక్షణ కమిటీ ఒకటే వైఖరి అనుసరించట్లేదు అని చెప్పి. పెద్ద నేతలు మాట్లాడితే ఏమన్నారు, చిన్న నేతలు మాట్లాడితే వాళ్ళకు షోకాజ్ ఇస్తారు, వాళ్ళని సస్పెండ్ చేస్తారు, లేకపోతే అని చెప్పి అన్నప్పుడు ఇప్పుడు ఇటువంటి ఇష్యూస్ గుర్తుకు తీసుకొస్తారు. రాజగోపాల్ రెడ్డి అంటే మరి ఏం మాట్లాడట్లేదు, మమ్మల్ని మాత్రం ఎందుకు అంటారని. ఎస్ మల్రావి గారు ఉన్నారా లైన్ లో, ఫోన్ లైన్ లో? సార్ ఉన్నారా మల్రావి గారు? బహుశా ఫోన్ లైన్ కట్ అయినట్టుంది మల్లురావు గారిది. కట్టువైన కాంగ్రెస్ నాయకుడు కాదు. లేదంటే అంటే మల్లురావు గారు చాలా డిఫికల్ట్ జాబ్. తాడు శ్రీనివాస్ గారు, శివప్రసాద్ పటేల్ గారు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అంటే చాలా ఎక్కువ పని ఉంటుంది. మిగతా పార్టీలో పెద్ద పని ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఇండిసిప్లిన్ చాలా ఎక్కువ. ఏమంటారు, పంచాయతీ సర్పంచ్ నుంచి మొదలు పెడితే పై వరకు రోజు కనీసం వారానికి ఒక్కళ్ళకైనా షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. అంతే కదా? అంతే. ఇప్పుడు మన షబ్బీర్ అలీకి కూడా అలాంటి సీనియర్ నేత కూడా ఇవ్వాల్సి వచ్చింది. అంతకుముందు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న సునీతారావుకి ఇచ్చారు. అంటే అదేవిధంగా మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళికి ఇచ్చారు. సో
చాలా హై ప్రొఫైల్ వ్యక్తులకు కూడా ఇవ్వాల్సి వస్తుంది, అంటే వాళ్ళు కూడా బయటకు వచ్చి కామెంట్ చేస్తూ ఉంటారు. ఎస్ శివప్రసాద్ పటేల్ గారు, ఎస్ చెప్పండి. సరే ఇవన్నీ పక్కన పెడితే రాజగోపాల్ రెడ్డి మధ్య కేటీఆర్ ను కలిశారు అని చెప్పి చాలా వార్తలు వచ్చాయి సార్. ఇప్పుడు పొద్దున్న లేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆఖరికి స్పోక్స్ మెన్ కావచ్చు, పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీ మీద ఏడవడం తప్ప వాళ్ళకి ఈరోజు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టినరు. 5 సంవత్సరాలు వాళ్ళు రాష్ట్రంలో వాళ్ళు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారెంటీలను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ డిక్లరేషన్లు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఈరోజు ఎరువులకు ఇబ్బంది పడుతున్నారు. వారికి సకాలంలో ఎరువులు అందే విధంగా, యూరియా అందే విధంగా ఆ రకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగులంతా కూడా అసంతృప్తితో ఉన్నారు. వాళ్లకు ఇస్తామన్నటువంటి పోస్టులు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేరు. అదే విధంగా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇవ్వలేరు. నిన్న కళ్యాణ్ లక్ష్మి పథకాన్నే మొత్తం కూడా ఆ నిలుపుదల చేసే విధంగా ప్రభుత్వమే ఇండైరెక్ట్ గా కోట్లల్లో కౌంటర్ వేయకుండా ఆ పథకాన్ని ఆపివేసే విధంగా, అంటే కేసీఆర్ లక్షిస్తే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఆ 1,00,000కే మంగళం పాడేటటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. ఈ రోజు మీరు ఎక్కడ చూసినా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి విషయమే కాదు. నేను తాండూరులో తిరుగుతున్నప్పుడు, వికారాబాద్ లో తిరుగుతున్నప్పుడు సామాన్య అంటే 10 సంవత్సరాలు ఆ రోజు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ జెండా మోసినటువంటి కరుడుగట్టినటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా ఈరోజు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. విషయం ఏంటంటే వాస్తవానికి వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే ఈరోజు మొత్తం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారనేది ఒరిజినల్ కాంగ్రెస్ అంతా కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి నేను చెప్పడం కాదు, నిన్న రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు. చాలా మంది కూడా అదే వర్షన్ ని అందరు కూడా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడైనా ఫెయిల్ అయినప్పుడు ఇలాంటి అసంతృప్తులు ఇవన్నీ కూడా బయటకు వస్తుంటాయి. ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఫెయిల్ అయినరు, పార్టీ పరంగా ఫెయిల్ అయినరు, ఎమ్మెల్యేలను సాటిస్ఫై చేసే పరిస్థితి లేదు. ఈ రోజు ఎక్కడ నిధులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎవరైతే జంపింగ్ అయినటువంటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారే స్వయానా చెప్పిండు, ఈ రోజు ఎవరిని మాట్లాడినా రెస్పాండ్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు, ఏ మంత్రులు ఫోన్ పెట్టేటటువంటి పరిస్థితి లేదు, ముఖ్యమంత్రి కూడా చెప్పిన మాటలకు విలువ లేదని చెప్పేసి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. ఈ రోజు ప్రభుత్వం మొత్తం కూడా మేము ఏ రకంగా ఫెయిల్ అవుతుందనే దానికి ఇది నిదర్శనం మాత్రమే. ఈ రోజు అదే విధంగా ఒకవేళ స్ట్రాంగ్ ప్రభుత్వం ఉండి ప్రజల్లో ఆదరణ పొంది ఉన్నప్పుడు 100% ఇట్లాంటి మాటలు మాట్లాడారు ఎవరు కూడా. అదే పార్టీకి చెంది అధికారంలో ఉండి ఈ రోజు ముఖ్యమంత్రి ఉండి కూడా అధికారంలో ఉన్నటువంటి మీరు అసలు విషయం చెప్పట్లేదు. రాజగోపాల్ రెడ్డి కేటీఆర్ కలిశారు అని అన్నారు, అది చెప్పకుండా మీరు అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నది భరత్ జర్నలిస్ట్. కేటీఆర్ గారిని కలిసి చాలా ఆయన కొన్ని కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా కామెంట్ చేసి ఈ మధ్య లేట్లేదు మంచిగా. యాదగిరిగుట్ట కేసీఆర్ పుణ్యం యాదగిరిగుట్ట అని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. డెఫినెట్ గా కదా, అది మీరు కూడా చెప్పారా? ఇప్పుడు యాదగిరిగుట్ట కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పారు కదా ఆయన. నేను చెప్తా, నేను 100 సార్లు చెప్తా, నేను 100-200 సార్లు చెప్తా. ప్రభుత్వ నిధులతో యాదాద్రి టెంపుల్ 1,300 కోట్లతో కట్టడం అన్నది దేశంలో బహుశా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇది ఒకటే కాదు, హిందూ సమయం చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా అని పెట్టారు, జోగులాంబ గద్వాల జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా అని పెట్టారు, రాజన్న సిరిసిల్ల జిల్లా అని జిల్లాలకు దేవుళ్ళ పేర్లు పెట్టారు. చాలా చేశారని చెప్తారా. మేడిగడ్డలో లక్ష్మీ బ్యారేజ్, గాయత్రి బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్ ఇవన్నీ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే అయుత చండీ యాగం చేశారు, అన్ని చేశారు. కానీ ఒక్కటే మాటతో గాలి తీసుకున్నారు హిందుగాళ్ళు బొందుగాళ్ళు. ఇవన్నీ చేసి హిందుగాళ్ళు బొందుగాళ్ళు అనకపోతే బాగుండేది. గొప్ప గారు ఆ రోజు అన్న విషయంలో కూడా ఈ రోజు దేశమంతా ఏమంటుందో కేసీఆర్ గారు ముందే పసిగట్టి ముందే మాట్లాడాడు. ప్రజలు ఈ రోజు నాయకునిగా ఒక విషయం ఉన్నటువంటి నాయకుగా. సరే ఒకసారి శరత్ గారు వెర్షన్ తీసుకుందాం. శరత్ గారు వర్షన్ కంప్లీట్ కానీ సార్ బ్రేక్ చేస్తున్నారు. అసలు విషయం చెప్పట్లేదు మీతో. ఈ రోజు ప్రజలంతా ఈ రోజు అసలు విషయం ఏంది? ఈ రోజు విషయము ఆయన కలిసిండా లేదన్నది రాజగోపాల్ రెడ్డి గారు చెప్పాలి, నేను కాదు చెప్పాల్సింది. విషయం ఏంటంటే నిన్న నేను చూసినప్పుడు ఆయన మాట్లాడినటువంటి దాంట్లో బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కూడా మాట్లాడాడు రాజగోపాల్ రెడ్డి గారు. కాబట్టి ఈ రోజు
ఈ రోజు విషయం ఏంటంటే ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్ అయింది. దాంట్లో ఎలాంటి సంక్షేమం ఎవ్వరికి లేదు, ప్రజలకు లేదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఎందుకంటే ఎమ్మెల్యేలు అనేటోళ్ళు గ్రాస్ రూట్ లో పనిచేసేటటువంటి వాళ్ళు. ముఖ్యంగా ఇలాంటి పదవి అంటే అధికారాన్ని అనుభవిస్తలేడు, అంటే పదవిలో ఉన్నా గానీ ఎమ్మెల్యేగా అధికార పార్టీ ఫలాలను అనుభవిస్తలేనటువంటి రాజగోపాల్ రెడ్డి కూడా ప్రజలతో ఉన్నాడు కాబట్టి ప్రజల బాధలు తెలుస్తున్నాయి. ఈ రోజు రైతు బంధు వేయకపోతే రైతులందరూ కూడా అడిగితే ఆయన చెప్పిండు, అవును మేము ఎగ్గొట్టినాం, ఒక విడత ఎగ్గొట్టినాం రైతులకు అని చెప్పిండు. ఇట్లనే అందరు కూడా ఈ రోజు 1,00,000 రూపాయలు మేము మంజూరు చేయలేకపోతున్నామని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు. ఇట్లా అందరు ఎమ్మెల్యేలు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితోని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితి ఉంది. దానికి పూర్తి స్థాయిలో నాయకత్వ వైఫల్యం, 100% కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యం ఉంది. అదే విధంగా ప్రభుత్వ వైఫల్యం అంతకన్నా ఎక్కువ ఉంది. ప్రభుత్వంలో ఈరోజు ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు కాబట్టి ఎవరి దారిని వాళ్ళు చూసుకునేటటువంటి ప్రయత్నం రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు అందరు కూడా చేసేటటువంటి ప్రయత్నం ఉంది. ఇందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. మాకు ఎవరి కాంగ్రెస్ ఇండైరెక్ట్